అగ్ని పురాణం ప్రకారం విష్ణువు, శివ, అమ్మవారు, సూర్యుడు మరియు ఇతర దేవతల కోసం ఆలయ నిర్మాణం చేయడం అత్యున్నత ధర్మ కార్యాలలో ఒకటిగా చెప్పబడింది. ఆలయం నిర్మించాలని ఆలోచించిన పూర్వజన్మల పాపాలు నశిస్తాయని గ్రంథం చెప్తుంది. ఆలయం నిర్మించిన వ్యక్తి తన పూర్వీకులకు మరియు తరాలకు కూడా పుణ్యం కలిగిస్తాడని చెప్పబడింది. ఆలయం ఉన్నంతకాలం ఆ కుటుంబానికి పుణ్యఫలం కొనసాగుతుందని వివరించబడింది. అగ్ని పురాణంలో ఇలా చెప్పబడింది: ఒక ఆలయం నిర్మిస్తే స్వర్గప్రాప్తి, 3 ఆలయాలు నిర్మిస్తే బ్రహ్మలోకం, 5 ఆలయాలు నిర్మిస్తే శివలోకం, 8 ఆలయాలు నిర్మిస్తే విష్ణులోకం, 16 ఆలయాలు నిర్మిస్తే మోక్షం మరియు దివ్యానందం. ఈ గ్రంథం ప్రకారం భక్తి ధనానికి మించినది. ధనవంతుడు పెద్ద ఆలయం కట్టినా, పేదవాడు చిన్న గుడి కట్టినా వారి భక్తి ప్రకారం పుణ్యం లభిస్తుంది. చిన్నపిల్లలు మట్టితో గుడులు కట్టుకుంటూ ఆడుకున్నా కూడా పుణ్యం లభిస్తుందని చెప్పబడింది. పూలతో అలంకరించడం, దీపాలు వెలిగించడం, గంధం సమర్పించడం వంటి సేవలు కూడా పవిత్రమైనవిగా భావించబడుతున్నాయి. సంపదను కేవలం దాచుకోవడం కాదు, ధర్మం, దానం, దేవసేవ కోసం వినియోగించాలని ఈ గ్రంథం బోధిస్తుంది. చివరగా యమదేవుని భక్తులను, ఆలయ నిర్మాణం చేసేవారిని నరకానికి తీసుకురావద్దని తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. మొత్తం సందేశమేమిటంటే, భక్తి, దేవాలయ నిర్మాణం, ధర్మకార్యాలు మనిషిని దైవకృప, పుణ్యం మరియు మోక్షం వైపు నడిపిస్తాయి.